ప్రయోగం ఏదో చేస్తున్నట్టున్నారు వీళ్ళు, సివిల్ వార్ క్రియేట్ చేసే ప్రయత్నం. సార్ ఫైనల్గా ఒకటే, ఓకే కాంగ్రెస్ పార్టీ అయితే ఎప్పటికీ ఆగర్భ శత్రువు అని అంటారు వైసీపీకి, కానీ ఈ విషయంలో మాత్రం రాహుల్ గాంధీ లేవనెత్తిన ఈ అంశం విషయంలో మాత్రం మద్దతు ప్రకటించే అవకాశం ఏమైనా ఉంటుందా రేపొద్దున ఎప్పుడైనా? లేదు, అయితే మొన్ననే చేసి ఉండాలి. బేసిక్గా వైసీపీ కాంగ్రెస్కి ఆగర్భ శత్రువు కాదు, మానస పుత్రిక. కాంగ్రెస్లో నుంచి వచ్చిన వాళ్ళు అందరూ వైసీపీలో ఉన్నారు. వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే. వేరే పార్టీ నుంచి వచ్చిన వాడు ఎవరున్నారు? అంటే జగన్ ఆగర్భ శత్రువు కాదు. ఎందుకు అవుతాడు? కాంగ్రెస్ లో నుంచి వచ్చినోడే కదా, కాంగ్రెస్ ఎంపీ. వ్యతిరేకించి వచ్చినాడు కదా. బేసిక్ గా ఓ రకంగా చెప్పాలంటే ఇంట్లో భార్య భర్తలు గొడవ పడ్డారు, తల్లి బిడ్డ గొడవ పడ్డారు, ఆ ప్రేమ పోదు. వీళ్ళకి కూడా అంతే. అంటే ఆ లక్షణాలు పోవు. ప్రేమ అంటే ఇప్పుడు కాంగ్రెస్ మీద ప్రేమ ఉంటుందని కాదు, లక్షణాలు పోవు. కాంగ్రెస్ లక్షణాలే ఉంటాయి వీళ్ళకి. అంటే రాజకీయ అవసరాల కోసం జోడీ కట్టాల్సిన పరిస్థితి వస్తే కడతారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపడితే వీళ్ళు బలహీన పడితే కడతారు. కాంగ్రెస్ ఎదగాలని వాళ్ళు కోరుకోరు. ఓ రకంగా కాంగ్రెస్ తెలివి తక్కువగా చేసిందల్లా షర్మిలను పెట్టి చెడగొట్టుకుంది. షర్మిలు కాకుండా ఇంకెవరినన్నా ముందు పెట్టి నడిపిస్తే ఖచ్చితంగా కలిసేవాళ్ళేమో. కాంగ్రెస్ కూడా 4-5 సీట్లు వచ్చేసేసి ఫ్యూచర్లో అన్న. కాకపోతే అప్పుడు కాంగ్రెస్ కూడా యాక్సెప్ట్ చేస్తారు వీళ్ళు. కాకపోతే కాంగ్రెస్ ఎదిగిందంటే వైసీపీ నాశనం అవుతుంది. అది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒకవేళ ఈ పరిస్థితి వస్తే మన ఎన్నికలకు ముందు 2 ఏళ్ళు అప్పుడు ఖచ్చితంగా ఇదే ఆలోచన చేస్తుందా వైసీపీ కూడా? చేయదు. ఇప్పుడు మమతా బెనర్జీ కాంగ్రెస్ నుంచి వచ్చిందండి, కాంగ్రెస్ ఎతగనిస్తుంది అక్కడ. ఎన్సీపీ కాంగ్రెస్ నుంచినే వచ్చింది, కాంగ్రెస్ ఎతగనిస్తుంది అది. అదే కదా. కాబట్టి కాంగ్రెస్ లో నుంచి పుట్టిన పార్టీల వాళ్ళకి నాయకుడికి మళ్ళీ కాంగ్రెస్ బతికిందంటే అక్కడ ఈడ బతుకు పట్టాండి అయిపోతుంది. కాబట్టి ఎదగనీయరు, అది గుర్తు. రైట్ రైట్.